బలపరిచి నాయన క్షేమాన్ని అనుగ్రహించి నా ప్రభు చూపించినందుకు నిస్తున్నాం ప్రభు. వీరిరువురిపై ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఇదిగో నాయన మేము నాయన ప్రారంభించుండగా అయా మీరు మాతో ఉండమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించాను. నీకు స్తోత్రాలు అయా. వీరిరువురు నా ప్రభు అనేకులను రక్షించు వారు కలుగుతున్నాను. ఉంటది 99 గొర్రెలను విడిచిపెట్టి ఒక గొర్రె కోసం వచ్చిన మన దేవుడు అయితే అన్న అయితే మన సహవాసంలో ఎవరు ఆ విషయం నేను గ్రహించుకున్నాను, తెలుసుకున్నాను. అంటే నేను వచ్చే సంవత్సరంలో కూడా కొన్ని తెలుసుకోగలిగానంటే ఆ దేవుడి కృప, ఆయన దేవుడి కృప మా మీద మన అందరి మీద ఉంది కాబట్టి ఆ సేవకు నిలబెట్టుకుని ఈ విధంగా మనకి ఎంతో ఉద్యోగమైన మాటలు, ఆత్మగల మాటలు చెప్తారంటే ఆయన దేవుని కృప. మన సహవాసంలో ఎవరు బలహీనపడినా, ఎవరికి బాగుపడి వెంటనే అసలే నిజంగా వెంటనే రియాక్ట్ అవుతారు అన్న. అయితే నిజంగా అది మన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప, అంటే అది మనకి ఏమంటారు అంటే మంచి బ్లెస్సింగ్ అది. ఆయన నిలబడి మన కోసం నిలబడి చెప్పే విధానం. ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో కలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు, దృశ్యమేది చూపిస్తున్నా చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు, అడుగు ముందు వెనకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబం కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక దైవ తనయులను పెంచాలని దైవం నియమించనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. ఆ ప్రకారం వస్తుంది కాబట్టి ముందు దేవుడే ముందు ఒక బంధాన్ని ఏర్పరిచాడు. ఆ బంధం ఏంటిది? ఎక్కడ ఏర్పడబడింది? దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు కృపను బట్టి మరి ఆ ఆదాం గారికి ఎవరినిచ్చారు? అక్కడ వచ్చింది సమస్య. మగవాళ్ళు ఏమనుకున్నారంటే ఆదాం వచ్చి అది అనుకుంటుంది. సమస్య అంటే ఏంటంటే అది సహాయం ఎవరంటే భర్తకు భార్య, భార్యకు మీరు చెప్పండి. ఎందుకంటే అన్ని నేను చెప్పంటే నాకు ఏంటంటే అనుభవం తక్కువ కాబట్టి మీరు కూడా అందించారు. వచ్చు ఎంత అనుకూల పరిస్థితి అవునండి, అనుకూలత లేనివ్వండి. మరి అక్క అయితే నాకు తెలిసి నిజంగా మేము అనుకుంటాం, మేము కనుక బాగా ఎండ అనుకో బాబు ఎండ చచ్చిపోతుంది బాబు అని అనుకుంటూ ఉంటాం. దాని నైట్ అనుకో బాబు 11 అయిపోయింది, ఇంటికి వెళ్తే 12 అయిపోతుంది, 1 గంట అలా అనుకుంటాం. అక్క అనుకోలేదు మనసు నాకు తెలియదు కానీ 1 గంట అవునండి, 2 అవునండి, 3 అవునండి, 4 అవునండి. అసలు టైంతో సంబంధం లేదు. అన్నయ్య తెలుసు కదా, అన్నయ్య వెళ్తే మనకు తెలుసు, మొత్తం మనకు తెలియదు. అలా దేవుని మాటలు చెప్పి మరి భార్య భర్తలు బలపరిచి మరి వాళ్ళకున్న గొడవలను కానివ్వండి, వారికి ఉన్న ఇబ్బందులు కానివ్వండి, వారికి ఉన్నవన్నీ కూడా మరి దేవుని సేవకునిగా మరి దేవుడు మనకి మంచి సేవకుని ఇచ్చాడు కాబట్టి ఆ సేవకునిగా వచ్చి దేవుని మాటలు కొన్ని మాటలు చెప్పి మనల్ని బలపరిచి ఐక్యపరిచి
మరి దేవుని కుప్పను బట్టి ఆయన అంతా ఉంటారు అని అవును కదండి. చాలా బాగా చూసుకుంటారు, చాలా ప్రేమ కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో కూడా నాకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటారండి. ఇక 24 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కొట్టడం కానీ తిట్టుకోవడం కానీ ఇప్పటికి కూడా చెయ్యెత్తి దెబ్బ కొట్టడం అన్నది లేదండి. చాలా ప్రేమగా చూసుకుంటారు. నేను కూడా ఆయనతోటి ప్రేమగా ఈ యొక్క సేవా జీవితం ఇలా కొనసాగిస్తున్నాను. 24వ వివాహ దినమును మీ చేతుల మీద జరపడానికి ప్రభు మిమ్మల్ని ప్రేరేపించాడు. ప్రభుకి మహిమను చెల్లిస్తున్నాం. మీ అందరికీ కూడా వందనాలు. ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు నన్ను సేవ చేయించాలని తల్లి గర్భములో ఉన్నప్పుడే అనుకున్నాడు కనుక వర్షాను భారీగా ఇచ్చాడు. ఆయన సేవ చేయించకూడదు అని అనుకుంటే వర్షాను భారీగా ఇచ్చేవాడు కాదేమో. అన్ని విషయాల్లో మీకు ఒక విషయం ఏంటంటే, మీకు తెలుసు, నాకు ప్రార్థన వాక్యం తప్ప ఇంకేమీ తెలియదు అసలు. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. ఆమె మంచి ముత్యము కన్నా విలువైందిరా, మంచి ముత్యము కన్నా విలువైందిరా. జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, జీవితాంతము తోడురా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా, వెన్నెల బాటరా. గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా, గుణవతి అయిన భార్య దొరుకుట రుదురా. అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, అలసినప్పుడు చెల్లిలా, కష్టాలలో తల్లిలా, సుఖ దుఃఖములలో భార్యగా, సుఖ దుఃఖములలో భార్యగా, భర్త కన్నుల నీడరా, జీవి